Hi guys, the number you have reached is not in service. This is a recording. సో ఇది రోమన్ రైన్స్ వాయిస్ మ్యాన్ పాల్ హేమన్కి కాల్ చేస్తే వచ్చింది. సో ఆ నెంబర్ అయితే వాడతలేడు. ఇప్పుడు కొత్త నెంబర్ అయితే తీసుకున్నాడు పాల్ హేమన్. మరి ఆ కొత్త నెంబర్ రోమన్ రైన్స్కి దొరుకుతుందా, రోమన్ రైన్స్కి టచ్లోకి వస్తాడా పాల్ హేమన్ లేదా అనేది మనకు నెక్స్ట్ కమింగ్ వీక్స్లో తెలుస్తుంది. అయితే ఒక కొత్త ఇంట్రెస్టింగ్ థియరీ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఆల్రెడీ బ్రాన్సన్ రీడ్ వచ్చిండు, సునామీ కూడా కనెక్ట్ చేసిండు రోమన్ రైన్స్కి. న్యూ బ్లడ్ లైన్ తరపున బ్రాన్సన్ రీడ్ 5th మెంబర్. మరి ఇట్ సైడ్ సెత్ రాలిన్స్ వస్తాడు అన్న రూమర్స్ వస్తానే మనకి నెక్స్ట్ వీక్ టేప్డ్ రాలో మనకి సోలో వచ్చి బ్రాన్సన్కి హెల్ప్ చేస్తాడు. మరి సెత్ జాయిన్ అవుతాడా, లేకపోతే ఆ క్రేజీ థియరీ ఏంటిదంటే పాల్ హేమన్ సీఎం పంక్ని తీసుకొస్తాడు. సో సీఎం పంక్ 5th మెంబర్గా ఉంటాడు అని అయితే మనకి రెస్ల్ ఓట్స్ వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసిళ్ళు సీఎం పంక్ సర్వైవర్ సిరీస్కి ప్లాన్డ్ అని. సో మరి సీఎం పంక్ ఆ 5th స్పాట్ని తీసుకుంటాడు. ఆ పాల్ హేమన్ సర్వైవర్ సిరీస్లో వచ్చి సీఎం పంక్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆ 5th మెంబర్గా. ఎందుకంటే పాల్ హేమన్కి సీఎం పంక్కి కూడా హిస్టరీ ఉంది. సీఎం పంక్ లాంగెస్ట్ రైనింగ్ WWE ఛాంపియన్ 434 days ఉన్నప్పుడు పాల్ హేమన్ తనకి మేనేజర్గా ఉండే. సో మరి అది ప్లేఅవుట్ చేస్తారా, లేకపోతే సెత్ రాలిన్స్ ఉంటాడా 5th మెంబర్గా అనేది అయితే చూడాలి. రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో మరి ఏది వర్క్ అవుతుంది అనేది మనకి సర్వైవర్ సిరీస్లో అయితే తెలుస్తుంది. బట్ రియల్లీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ. అండ్ అంతేకాకుండా షిన్స్కే నాకమోరా ఆఫ్టర్ 7 months రిటర్న్ అయ్యి LA నైట్ని అయితే అటాక్ చేస్తాడు. ఒక న్యూ క్యారెక్టర్ అయితే మనకు కనిపిస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఫేస్ పెయింట్ కూడా కొంచెం ఉంటుంది ఐస్ దగ్గర షిన్స్కే నాకమోరాకి. నాకమోరా వర్సెస్ LA నైట్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే ఉంటుంది. సో డెఫినెట్లీ గుడ్. ఒక ఫ్రెష్ అపోనెంట్ LA నైట్కి అండ్ షిన్స్కే నాకమోరాకి కూడా ఒక రివైవ్డ్ ఒక కొత్త క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి షిన్స్కే నాకమోరా LAని ఓడించి న్యూ US ఛాంపియన్ అవుతారా, లేకపోతే LA షిన్స్కేని ఓడిస్తారా, అసలు వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఎప్పుడు ఉంటుంది అనేది మనకి నెక్స్ట్ కమింగ్ వీక్స్లో అయితే తెలియబోతుంది. సో అది. అండ్ అంతేకాకుండా 2 ఛాంపియన్షిప్ మ్యాచ్ స్మాక్డౌన్లో ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది DIYతో మ్యాచ్ వచ్చి ఛాంపా ద్వారా. సో మ్యాచ్ అయితే నో కాంటెస్ట్లో ఎండ్ అవుతుంది. అండ్ నయా జాక్స్ వర్సెస్ నయోమి మ్యాచ్లో మనకి ఇంటర్ఫియరెన్స్ వస్తుంది. ఫస్ట్ టిఫ్నీ వస్తుంది, టిఫ్నీని ఈక్వల్ చేయడానికి బెయిలీ వస్తుంది, దాని తర్వాత క్యాండిస్ వస్తుంది. సో క్యాండిస్ నయా జాక్స్కి హెల్ప్ చేస్తుంది డిస్ట్రాక్షన్లో. దాని అడ్వాంటేజ్గా తీసుకొని నయా జాక్స్ నయోమి మీద తన ఛాంపియన్షిప్ అయితే రిటైన్ చేసుకుంటుంది. సో మనం ఆల్రెడీ రా స్పాయిలర్స్ డిస్కస్ చేసినాము. ఉమెన్స్ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ మ్యాచ్లో రియా రిప్లీ ఉంటుంది. నయోమి, జేడ్ అండ్ బియాంకా, ఇయో స్కై వర్సెస్ టిఫ్నీ స్టాటన్, క్యాండిస్ లరే, నయా జాక్స్, లివ్ మోర్గన్ అండ్ రాకెల్ రొడ్రిగస్. సో ఇది 5-on-5 ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ అఫీషియల్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మండే నైట్ రాలో. మరి బెయిలీ పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ మనం చూసిన ట్రిపుల్ థ్రెట్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో క్వాలిఫై అయింది బెయిలీ. ఇంకా 3 ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ ఉన్నాయి. సో అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు మనకి సెమీఫైనల్స్, దాని తర్వాత ఫైనల్స్, ఫస్ట్ ఎవర్ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మరి బెయిలీ చాలానే ఫస్ట్ ఎవర్స్ అయింది WWEలో. ఫస్ట్ ఎవర్ ట్రిపుల్ క్రౌన్ ఛాంపియన్, రా ఛాంపియన్షిప్, స్మాక్డౌన్ ఛాంపియన్షిప్, ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్ గెలిచింది. సో ఫస్ట్ ఎవర్ ఇనాగ్రల్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్ కూడా బెయిలీ గెలిచింది ఉమెన్స్ తరపున, బెయిలీ అండ్ సాషా బ్యాంక్స్. సో దాని తర్వాత ఫస్ట్ ఎవర్ ఉమెన్స్ 30-minute ఐరన్ మ్యాన్ మ్యాచ్లో కూడా కంపీట్ చేసింది సాషా బ్యాంక్స్తోని NXTలో. అండ్ ఫస్ట్ ఎవర్ ఉమెన్స్ 1-on-1 ల్యాడర్ మ్యాచ్లో కూడా కంపీట్ చేసింది బెయిలీ. సో మరి ఫస్ట్ ఎవర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అది. అండ్ అంతేకాకుండా కెవెన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్కి ప్లాన్ చేసినట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో సర్వైవర్ సిరీస్కి కాదు, ఈరోజు కోడీ రోడ్స్ కెవెన్ ఓవెన్స్ని కాల్అవుట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నిక్ ఆల్డిస్ వచ్చి కొంచెం సంజాయిస్తాడు కోడీ రోడ్స్ని. సో మరి ఫైనల్లీ వీళ్ళిద్దరి మధ్య 1-on-1 మ్యాచ్ December 15 సాటర్డే నైట్స్ అయితే ఉంటుంది. సో మరి సాటర్డే నైట్స్ ఇంకా ఎలాంటి మ్యాచెస్తో ఎక్సైటింగ్గా మారిపోతుందని అయితే చూడాలి. సో అది. అండ్ అంతేకాకుండా బెక్కీ లించ్ WWE కాంట్రాక్ట్ అయితే అయిపోయింది, బట్ తొందరలోనే మళ్ళీ ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసే ఛాన్స్ ఉందట. సో నెట్ఫ్లిక్స్ టైంకి బెక్కీ లించ్ మళ్ళీ WWE టెలివిజన్కి అయితే వస్తుందని రూమర్స్ వస్తాను. నెట్ఫ్లిక్స్ జనవరిలో వెళ్తుంది కదా WWE రా. సో ఆ టైంకి బెక్కీ లించ్ అయితే వచ్చేస్తుంది అంత న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసి. అండ్ అంతేకాకుండా AEWలో డెత్ రైడర్స్ జాన్ మాక్స్లీ స్టోరీ లైన్ నడుస్తుంది కదా. సో అది అంత జాన్ మాక్స్లీ ప్లానే అంట. సో పార్ట్ ఆఫ్ జాన్ మాక్స్లీస్ డీల్ కారణంగానే తన ఓన్గా ఈ స్టోరీ లైన్ రాసి అయితే క్రియేట్ చేస్తానంట జాన్ మాక్స్లీ AEWలో. సో దీనికి టోనీ ఖాన్ కూడా చెప్పిండు. అండ్ టోనీ ఖాన్ చూస్తాడంట ఎలా జరుగుతుంది, ఎలా వెళ్తుంది అని. బట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఐడియాస్ కానీ, లేకపోతే తను ఎలా ప్రోమోస్ కట్ చేయాలనేది అదంతా జాన్ మాక్స్లీ చూసుకుంటున్నట్లుగానైతే మనకి అర్థమవుతుంది. సో మరి ఇది ఎక్కడికి లీడ్ చేస్తుంది, షేన్ మిక్మ్యాన్ వస్తాడా ఇదే స్టోరీ లైన్లో లేదా అన్నది అయితే
చూడాలి. అండ్ అంతే కాకుండా ఎన్ఎక్స్టీకి సంబంధించి ఒక న్యూ షోన్ అయితే రాబోతుంది. ఎన్ఎక్స్టీ థీమ్డ్ ఈసీడబ్ల్యూ షో ఇయర్లీ చేద్దామని అయితే డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందంట. సో ఇయర్లీ ఒక పేపర్ వ్యూ లాగా ఈసీడబ్ల్యూ థీమ్డ్ ఈవెంట్, లేకపోతే ఒక ఎన్ఎక్స్టీ ఎపిసోడ్ మనకి ఎన్ఎక్స్టీ 2300 ఎరీనాలో జరిగింది కదా ఈసీడబ్ల్యూ ఎరీనా, సో అలాగా ఇయర్లీ ఒకసారి పెడదామని అయితే ప్లాన్ చేస్తుందంట. సో మరి చూడాలి. అండ్ అంతేకాకుండా ఈసీడబ్ల్యూ 2300 ఎరీనా తర్వాత హ్యామర్స్టన్ బాల్ రూమ్కి వెళ్ళాలని అనుకుంది న్యూయార్క్లో. సో అది కూడా చాలా ఫేమస్ ఎరీనా, అందులో కూడా చాలా ఈసీడబ్ల్యూ ఈవెంట్స్ జరిగినాయి. అండ్ ఫేమస్ 2006 ఈసీడబ్ల్యూ వన్ నైట్ స్టాండ్ డబ్ల్యూడబ్ల్యూ తరపు నుంచి కూడా అందులోనే జరిగింది. సో అందులోనే మనకి జాన్ సీనా వర్సెస్ ఆర్విడి మ్యాచ్ జరుగుతుంది. అందులో ఆర్విడి గెలుస్తాడు ఎడ్జ్ డిస్ట్రాక్షన్ కారణంగా. ఎడ్జ్ హెల్మెట్ పెట్టుకుని వచ్చి జాన్ సీనాని స్పియర్ చేస్తాడు. సో అందువల్ల ఆర్విడి ఆ రోజు డబుల్ ఛాంపియన్ అవుతాడు, ఈసీడబ్ల్యూ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్. సో జాన్ సీనా వచ్చినప్పుడు టీ షర్ట్ విసిరైతే ఆ టీ షర్ట్ మళ్ళీ జాన్ సీనాకే విసిరేయడం జరుగుతుంది ఈసీడబ్ల్యూ ఫ్యాన్స్ ఆ రోజు 2006 హ్యామర్స్టన్ బాల్ రూమ్లో. సో మరి అదే ఎరీనాలో మళ్ళీ ఒకసారి పెడదామని అయితే చూసిందంట. బట్ ఏఈడబ్ల్యూ అదే ఎరీనాలో షో చేస్తుంది డిసెంబర్లో. సో రెండు క్లోజ్గా వస్తాయి. సో అందువల్లనే క్లోజ్గా ఉండద్దు అనే ఉద్దేశంతోనైతే నెక్స్ట్ విత్డ్రా అయింది. సో మరి ఫ్యూచర్లో 100% హ్యామర్స్టర్ బాల్ రూమ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో అందులో ద ఫేమస్ ఫ్యాన్ సైన్ అయితే అందరికి గుర్తే ఉండి ఉంటుంది. ఇఫ్ సీనా విన్స్ వి రైట్ అని అయితే ఆ సైన్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎన్ఎక్స్టీ న్యూ క్లాస్ మనందరం మాట్లాడుకున్నాం, బ్లడ్ లైన్ మెంబర్ ఇంకొకరు సైన్ చేసిల్లని ల్యాన్స్ అనోవా సైన్ చేసిండు. అండ్ అంతేకాకుండా బాక్సర్ ఎవాండర్ హోలీఫీల్డ్ సన్ ఎలయా హోలీఫీల్డ్ కూడా డబ్ల్యూడబ్ల్యూకి సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ ఎన్ఎక్స్టీ ఫోటోలో ఎలయా హోలీఫీల్డ్, ల్యాన్స్ అనాయ్ అండ్ జరియా ఆల్రెడీ ఎన్ఎక్స్టీలో డెబ్యూ చేసింది. సో తను కూడా ఉంది. సో మరి వీళ్ళు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తే ల్యాన్స్ అనాయ్ వచ్చి బ్లడ్ లైన్లో పాల్గొంటారా, లేకపోతే సింగిల్స్గా వెళ్తారా, లేకపోతే ఎవాండర్ హోలీఫీల్డ్ ఫేమస్ బాక్సర్ తన కొడుకు ఎలయా హోలీఫీల్డ్ ఎలాగ పర్ఫామ్ చేస్తారా అనేది అయితే చూడాలి. సో అది స్టోరీ గైస్ అండ్ అవి కొన్ని అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.